బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హైదరాబాద్లోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ కోసం అనుక్షణం పోరాటం చేసి సాధించిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న నాయన బీఆర్ఎస్ ప్రకటనతో బీజేపీ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని కామెంట్ చేశారు. బీజేపీ నాయకులంటే భాగ్యలక్ష్మి ఆలయం అంటారు కదా, అందుకే ఇక్కడకు వచ్చానని రోహిత్ రెడ్డి తెలిపారు. బండి సంజయ్కి దమ్ముంటే రేపు భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలని సవాల్ విసిరారు. భాగ్యలక్ష్మి అమ్మవారి సమక్షంలో కర్ణాటక కేసుపై ప్రమాణం చేద్దామని ఛాలెంజ్ వేశారు. బండి సంజయ్కి దమ్ముంటే తన సవాల్ని స్వీకరించాలన్నారు. రేపు ఉదయం 10 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి సంజయ్ రావాలని, న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని స్పష్టం చేశారు. ముందు నిలబెట్టిన తెలంగాణ బిడ్డలం మేము. మొన్న బీజేపీ పార్టీ వాళ్ళు తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చెప్పి వాళ్ళు చేసిన కుట్రను నేనేదైతే వాళ్ళ బండారాన్ని బయట పెట్టడం జరిగిందో, మరి దానికి కక్ష సాధింపు చర్యగానే మరి ఈరోజు నన్ను టార్గెట్ చేసి మరి ఈరోజు నాకు ఈడీ నోటీసులు పంపించినారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మరి ఈరోజు మీరు గమనించినట్టయితే తెలంగాణ బిడ్డలుగా ఈరోజు బీజేపీ ఇజ్జత్ లేకుండా చేసిన వాళ్ళము తెలంగాణ బిడ్డలమైన మేము. ఈరోజు తెలంగాణలోనే కాకుండా భారతదేశ ప్రజల ముందు బీజేపీ చేసిన కుట్రను ఈరోజు భగ్నం చేసి బీజేపీ వాళ్ళను దోషులుగా భారతదేశ ప్రజల ముందు నిలబెట్టిన తెలంగాణ బిడ్డలం మేము. కాబట్టే వాళ్ళు ఈరోజు అది ఓర్చుకోలేక మరి ఈరోజు మమ్మల్ని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతోనే మరి నాకు ఈడీ నోటీసులు అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఈడీ నోటీసులు మరి నాకు వస్తుంది అని చెప్పి బండి సంజయ్ గారు చెప్పడము, ఆయన చెప్పిన విధంగానే మరి నాకు ఈడీ నోటీసులు రావడము, దీని వెనకాల ఆంతర్యం ఏంది అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు మనం గమనించినట్టయితే దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థలు మనకు ఈడీ, సిబిఐ, ఐటీ. మరి అటువంటి సంస్థలను ఈరోజు బీజేపీ వాళ్ళు వాళ్ళ సొంతంగా వాళ్ళ త్రిముఖ దళాలుగా బీజేపీ వాళ్ళు ఈరోజు వాడుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈరోజు అసలు ఏమైతా ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, భారతదేశంలో ఏం మొన్న బీజేపీ పార్టీ వాళ్ళు తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చెప్పి వాళ్ళు చేసిన కుట్రను నేనేదైతే వాళ్ళ బండారాన్ని బయట పెట్టడం జరిగిందో, మరి దానికి కక్ష సాధింపు చర్యగానే మరి ఈరోజు నన్ను టార్గెట్ చేసి మరి ఈరోజు నాకు ఈడీ నోటీసులు పంపించినారని చెప్పి